శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా ఆస్ట్రాలజీని వింటూ చూస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 27 ఏప్రిల్ నుంచి 3 మే 2025 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయొచ్చండి. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉండాలి. ఉంటే తప్పకుండా మనం చేద్దాము. మీకు నేను చెప్పిన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో పంపించండి. మిథున రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తారు మీరు. అంతేకాకుండా తెలివిగా ఉంటారు, అదృష్టవంతులుగా ఉంటారు, కష్టపడతారు, దానికి తగ్గట్టుగా ఫలితం కూడా పొందుతారు. మీరు చాలా తెలియని వారు, మ్యాథమెటిషియన్స్, సైంటిస్టులు, అలాగే సినిమా సంబంధించిన యాక్టర్స్ అంటారు సార్, సినిమా సంబంధించిన వాళ్ళు మిథున రాశిలో ఎక్కువ మంది ఉంటారండి. మ్యాథమెటిషియన్స్ మరింత ఎక్కువగా ఉంటారు. సరే, అది పక్కకు పెడితే ఈ వారం మొత్తం కూడా మీకు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, అధికంగా ఉంటాయి. గుర్తింపు, గౌరవ మర్యాదలు బాగా దక్కుతాయి. అద్భుతం అండి. అంతేకాకుండా మీరు రావాల్సిన ధనం విషయంలో కొద్దిపాటి ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ వారం మొత్తం కూడా కాలసర్ప దోషంలో ప్లానెట్స్ అని ఉన్నాయి కాబట్టి కష్టపడాల్సిందే. మీరు ఫైనాన్షియల్గా కొంచెం చిన్న కష్టాలు ఎదుర్కొంటారు. పైగా కుజుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల విద్యకి ఆటంకాలు కలిగిస్తాడు కుజుడు. పైగా కుజుడు నీచస్థితిలో ఉండడం వల్ల ఈ భూములు కానీ వాహనాలు కానీ మీరు కొనుక్కోకుండా ఉండడమే మంచిది. ఒకవేళ కొనుక్కోవాల్సి వస్తే ఏం చేయాలి? ఏం ఒక్కలేదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడము, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళడం, ఒకసారి ఆయన్ని పూజించడము, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం వలన కళ్యాణం కూడా చేయించుకోవచ్చు. వలన కుజుడి వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయి. అంతేకాకుండా ఈ మధ్య మీరు చాలా షార్ట్ జర్నీ చేయవలసి వస్తుందండి. అలాగే మీ తమ్ముళ్ళని, మీ తోబుట్టువుల్ని కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి మీరు ఫైనాన్షియల్ చేస్తారు కూడా, అదొక అదృష్టం ఉందండి. అంతేకాకుండా మీరంటే బాగా ఇష్టపడుతుంటారు వాళ్ళు. అలాగే ప్రయాణాల్లో మీకు బాగా కలిసి వస్తుంది. కష్టపడతారు, ధైర్యంగా ఉంటారు, శుభవార్తలు వింటారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైలే చాలా మారిపోతూ ఉంటుంది. కొత్త ఆలోచనలు కార్యరూపం తలుస్తుంటారు. పైగా చదువు విషయంలో అంటారా, భయపడాల్సిన అవసరమే లేదు. శనీశ్వరుడు చూడడం వల్ల ఏమవుతుందంటే స్లో అయిపోతుందేమో తప్ప ఖచ్చితంగా చదువు వచ్చి తీరుతుంది. మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి కూడా అంతే. శని వల్ల ఇబ్బంది పెడతాడు చాలా మటుకు. కానీ గురుడు ఫోర్సుబుల్గా చూసి కేతువుని చూడడం వలన తల్లిగారి ఆరోగ్య పరిస్థితి కానీ ఎడ్యుకేషన్లో కానీ బ్రహ్మాండంగా సాధిస్తారు, విజయం సాధిస్తారు. అలాగే మీరు వాహనాలు, గృహాలు కొనుక్కుందాము, పర్చేజ్ చేద్దాం అనుకుంటారు, కానీ స్లో అయిపోతుంటుంది, డిలే అయిపోతుంటుంది. కానీ అంతిమంగా ఫైనల్ రిజల్ట్ ఏంటంటే కొనుక్కుంటారు. ఆ గురు ప్రభావం వల్ల సక్సెస్. అంతేకాకుండా ఇలా సంగీత సాధన చేసేవాళ్ళు ఉన్నారండి. సంగీతంలో బాగా మెయిట్ అనిపించుకుంటారు. మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు, వాళ్ళ గురించి చెప్తానండి. వాళ్ళు ఏంటంటే శనీశ్వరుడు ప్రభావం వల్ల మా బాబాయ్ మనకి అవకాశాలు రావట్లేదు అని చెప్పి, అవకాశాలు ఏంటంటే అసలు డెవలప్మెంట్స్ తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. మీకు డెవలప్మెంట్స్ ఉండవు సంగీత సాధనలో ఉన్న వాళ్ళకి. కానీ గురు ప్రభావం కూడా చూడడం వల్ల స్లో అవుతుందేమో తప్ప మీకు ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ మరీ వస్తాయి. మీ ప్రోగ్రామ్స్ సక్సెస్ చేసి తీరుతారు, డౌట్ లేదు. స్లో అవుతుంది ఫస్ట్, తర్వాత అంతిమంగా ఫైనల్గా రిజల్ట్ సక్సెసే. సో వ్యవసాయదారులు కూడా చెప్పాలండి, వ్యవసాయదారులు కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది తప్ప ఆటోమేటిక్గా విజయం సాధించలేరు వాళ్ళు. ఎందుకంటే శని ప్రభావం వాళ్ళ మీద ఉంది. పశు నష్టం కూడా రావడము, ఇంట్లో పీడ ఉండడం జరుగుతుంది. కానీ అండి గురు ప్రభావం వల్ల, దేవుడి దయ వలన రైతులు కూడా మంచి యోగం కలగడానికి అవకాశం ఉంది. ఈ వారంలో మీ ఇంట్లో పుత్ర సంతాన జననము కలగడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. అంతేకాకుండా స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు ఉంటారండి, బాగా విజయం సాధిస్తారు. ఎంతో ప్రేమగా ఉంటారు, మీరు విజయం సాధించి తీరుతూ ఉంటారు. అలాగే కళారంగ ప్రతిభ మీలో ఉంది, విజయం సాధిస్తూ ఉంటారు అనడంలో సందేహం లేనేలేదు. అంతేకాకుండా మీరు మీ పంచమ స్థానం బాగుండడం వలన షేర్ మార్కెట్లోను, స్టాక్ మార్కెట్లోను, అలాగా మీకు ఎక్కడుంటే అక్కడ వాటిలో మీరు బాగా విజయవంతంగా ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి. బ్రహ్మాండంగా ఉంటారు. ఏదేమైనా ఆరో భావాన్ని గురుడు చూడడం వల్ల లా రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని విజయం సాధిస్తారు మీరు, ఖచ్చితంగా ఉంటుంది.
ఇంత డౌటే లేదండి. బాగా సక్సెస్ఫుల్గా ఉంటారు, ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగా, శత్రు భయం లేకుండా బ్రహ్మాండంగా మీరు ఉంటారనడంలో సందేహం లేదు. చాలా బాగుంటారండి మీరు. అంతేకాకుండా మీరు సేవకా జనం ఉండడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. రుణ భయం ఉన్నా అవన్నీ మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. కొంచెం హెల్త్ ప్రాబ్లం ఇష్యూస్ వచ్చినా కూడా మీరు విజయం సాధించి తీరుతూనే ఉంటారు. కాకపోతే అంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, ప్రాబ్లమ్స్, వాళ్ళ వలన ఖర్చులు అధికంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. శని దృష్టి సప్తమ భావం ఉండడం వల్ల సరే ఏదేమైనా దగ్గరకు వచ్చిన సంబంధాలు లేట్ అయిపోవడము ఇవన్నీ ఉంటాయండి. బట్ ఏం భయపడాల్సిన అవసరం లేదు. అష్టమ స్థానాన్ని కూడా గురుదృష్టి ఉండడం వల్ల మీకు సేవకాజనం ఉండడము, తలవంతరంగా వచ్చే ధనయోగం ఉండడము, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీ ఆరోగ్య విషయంలో ఇబ్బంది కలగకుండా బాగుండడం జరుగుతుంది. ఇక విషయం భాగ్యస్థానం గురించి చెప్పుకుందండి. 9th హౌస్ లార్డ్ 10th హౌస్లో మీ జాతకంలో ఉన్నా చూసుకోండి, వాళ్ళు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారండో. 9th హౌస్ లార్డ్ భాగ్యాధిపతి రాజ్యస్థానంలో ఉండడం గ్రేట్ మాట్లాడండి. 10th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్న, భాగ్యాధిపతి 10th హౌస్లో ఉన్న, అదే భాగ్య రాజ్యాధిపతి పరివర్తన నిర్మాణం కదండి. సో శనీశ్వరుడు ఏం చేస్తాడు? శనీశ్వరుడు వల్ల అంటే భాగ్యస్థానం కాబట్టి మీకు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, అలాగే సాఫ్ట్వేర్ రంగ పరిశ్రమలు అంటారు వాళ్ళకి, ఇలాగా శని కారకత్వంలో ఉన్నవన్నీ కూడా బాగా సక్సెస్ రేట్ ఉంటుంది. కోలు, ఐరన్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అన్న ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మంచి ప్రతిభ ఉంటుందండి. ముఖ్యంగా మీ విద్యార్థులు విద్య కోసము, ఉన్నతమైన విద్య కోసము, చదవడం కోసం అనమాట విదేశ పర్యటన ఉండి తీరుతుంది. మీకు వెళ్తారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, అయినా అవన్నీ అధిగమిస్తారు, వెళ్ళి తీరుతారు. అక్కడ కూడా బాగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా కాశీ అంటే క్షేత్ర దర్శనం కూడా చేసుకుంటారండి మీరు. గంగాస్నానం కూడా చేయడానికే శనీశ్వరుడు మీకు అవకాశాలు ఇస్తాడు. ఇంకా 10th హౌస్ గురించి చెప్పుకుందామండి బ్రహ్మాండంగా. 10th హౌస్లో బుధ శుక్రుల కాంబినేషన్ మూటలు అంటే బుధ శుక్రుల కాంబినేషన్ బాగుంది అంటే మాత్రము అంటే వాళ్ళకి సినిమా రంగంలో, కళారంగంలో మంచి ప్రతిభ కనపరుస్తారు. సినిమా రంగంలో డైరెక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, అలాగే యాక్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే. మిథున రాశి వాళ్ళు అంటే కళారంగం. శుక్రుడు రాజ్యాధ రాజకారకుడు, దశమంలో ఉన్న మాటల అంత అద్భుతం ఉండే. శుక్రుడు దశమంలో ఉండే లగ్నాధిపతితో కలిసి ఉన్నాడు, నీచభంగ రాజ్యం కలిగించాడు కాబట్టి దశమస్థానం స్ట్రాంగ్ అయిపోయింది. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలన్నీ సక్సెస్ఫుల్గానే ఉంటాయి అని అర్థం. పైగా శుక్రుడితో కలిసిన శనిశుక్రులు రాజకీయ రంగంలో పదవులు ఇప్పించడమే కాకుండా రచయితలుగా కూడా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ధన సంపాదన కూడా ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా పదవులు, ప్రజాసేవలు, ప్రజాదరణ, ప్రజాభిమానము ఖచ్చితంగా మీకు ఉండడానికి అవకాశాలు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు, పదవులు వచ్చి తీరుతాయి. ఇంకా మరి శని రాహుతో కనెక్ట్ ఉన్నాడు కదా, శుక్రుడు కూడా రాహుతో కలిసి, శుక్రుడు రాహుల కాంబినేషన్ చెప్దామండి. శుక్రుడు రాహులు కలిసి ఉంటే ఔన్నత్యాన్ని కలిగి ఉంటారు, అదృష్టాన్ని కలిగి ఉంటారు, అనేక శుభ విషయాలు వాటంతా అవే కలిగి వస్తూ ఉంటాయి. అటంతా అవే వస్తాయి. వివాహ శుభకార్యాలు కూడా విజయవంతంగా అవుతూనే ఉంటాయి. సూక్ష్మ వృద్ధి కలిగి ఉంటుంది. రాజకీయ రంగంలో ఫ్రెండ్స్ ఉంటారు, మిక్కిలి అదృష్టవంతులుగా, తెలివైన వారుగా మీరు ఉంటారు అని శాస్త్రం చెప్తాను, నేను చెప్పట్లా. అలాగా శని రాహుల్ కాంబినేషన్, ఇంత 4 గ్రహాల యొక్క కాంబినేషన్ గురించి చెప్పారండి. రవి లాభంలో ఉన్నాడు. మాట్లాడండి, లాభంలో ఉన్న రవి అత్యంత రాజయోగం కలిగిస్తాడండి. ఎటువంటి గ్రహాలైనా సరే చిన్న చిన్న అవరోధాలు కలిగిస్తారేమో తప్ప కుజుడు, కానీ రవి మాత్రం మిమ్మల్ని మంచి స్థానంలో నిలబెడతాడు. పైగా మీ రాశికి మెలఫిక్ అయ్యాడు కదా, 11వ భావంలో ఉన్నాడు. 11వ భావంలో రవి మంచి యోగాన్ని కలిగిస్తాడండి. ధనయోగాన్ని, అదృష్టాన్ని, అలాగే మీ వ్యాపార అభివృద్ధిని, ధన సంపాదనని బాగా సాటిస్ఫాక్షన్ అయ్యేది చేయడము, మీ అక్కాయిలకి అన్నయ్యలకి బాగుండము, నాన్నగారికి ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అయిపోవడము, నాన్నగారికి ఆస్తిపాస్తులు మీరు బ్రహ్మాండంగా సక్సెస్ చేయడం, ఇవన్నీ చెప్పుకునేది చాలా ఉంది కదండి. అలాగే గురుచంద్రుడు కాంబినేషన్, అమ్మ బాబాయ్, 2nd హౌస్ లార్డ్ మీకు 7వ భావంలో, అదే 12th హౌస్లో ఉన్నాడు. 2nd హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉన్నాడంటే అర్థం ఏంటంటే విదేశీ పర్యటన. అలాగే మీకు 7వ కూడా గురుడు 12th భావంలో ఉన్నాడు, విదేశీ పర్యటన. ఇలా కాంబినేషన్ చూసుకున్నా విదేశాలు వెళ్ళి తీరుతారు. మీకు ఫోన్ చేస్తారు చూడండి, నాకు ఖచ్చితంగా విదేశాలు వెళ్తారు. అలాగే ధన సంపాదన బ్రహ్మాండంగా ఉంటుందండి. గజకేసరి యోగంలో రోహిణి నక్షత్రంలో ఉన్నాడు 29-30 తారీఖులో మీ చంద్రుడు, 2nd హౌస్ లార్డ్. అలాగే ధనాన్ని కూడా విపరీతంగా ఖర్చు పెట్టేస్తుంటారండి. స్పెండ్ థ్రిఫ్ట్ అంటాం కదా, అలా బాగా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మీరు. సరే, మంచి వాటికి, గుడులకి, గోపురాలకి, ధ్వజస్తంభాలకి, బావులు చెరువులు తవ్వించడానికి, బావులు చెరువులు తవ్విస్తే వాళ్ళు బ్రహ్మాండ లోకాల్లో ఉంటారని యమధర్మరాజు చెప్పాడు. ఒక బుక్లో నేను మ్యాగజైన్లో చదివాను. సరే, అది పక్కకు పెడితే గురుచంద్రుడి కాంబినేషన్ చాలా ఉన్నతంగా ఉందండి. అమ్మవారి యొక్క భక్తి మీకు ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా
చెప్పుకుంటే చాలా ఉంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఈ నెల ఏప్రిల్ 30వ తారీఖుని లక్ష్మీ నరసింహస్వామి యొక్క సింహాచల లక్ష్మీ నరసింహస్వామి యొక్క నిజరూప దర్శనం మనకు కలగబోతోందండి. ఆ స్వామిని పూజించడం వల్ల సకల శుభాలు కలగడం కాకుండా ఈ గ్రహాలు వల్ల వచ్చే దోషాలు, పైగా కాలసర్ప దోషం కూడా మీకు ఉంది, సవ్య కాలసర్ప దోషం అది ఉండడం వల్ల వాటన్నిటి యొక్క బ్యాడ్ ఇంపాక్ట్స్ని తొలగించి అంటే ఆ ప్రభావం బ్యాడ్ ఇంపాక్ట్ మీ కాంపౌండ్ వాల్ దాటి మీ దగ్గరికి రాకుండా ఆ లక్ష్మీ నరసింహస్వామి కాపాడుతాడని చెప్పి నాకు ప్రగాఢమైన విశ్వాసం. సో విధంగా మీకు మంచి అద్భుతం కలుగుతుందండి. ఆ స్వామివారిని పూజ చేసుకోండి, మంచి ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ అంటే ఏమి చేసుకుంటే, ఏ పూజలు చేసుకుంటే, ఏది చేసుకుంటే మనం అభివృద్ధిలోకి వెళ్ళగలము, అలాగే గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వగలము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ఏంటంటే ఈ వారం మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు చెప్తున్నానండి. అన్ని రాసుల వారికి శ్రద్ధగా చెప్పేది ఏంటంటే మీనరాశి దగ్గర నుంచి కన్యా రాశి వరకు కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ అంటే గ్రహాలన్నీ బంధింపబడి ఉన్నాయి. అంటే సర్పదోషంలో మీరున్నారు అని తెలుస్తుంది. మీరున్నారంటే మనందరం అని అర్థం. అంతేకాకుండా కుజుడు కూడా సర్పానికి సంబంధించిన ఆయన కాబట్టి ఆయన కూడా నీచ స్థితిలో ఉండిపోయాడు. అంటే ముగ్గురు, రాహు, కేతువు, కుజుడు, ఈ ముగ్గురు కూడా సర్ప సంబంధించిన వాళ్ళు కాబట్టి సర్పదోషంలో ఇరుక్కుపోయాం మనం. అంటే అందరం. సో అంటే అలా వల్ల ఏంటి ప్రయోజనాలు ఏంటంటే బ్యాడ్ ఇంపాక్ట్ ఏంటంటే జనరల్గా మనం ముందుకు వెళ్ళలేకపోతుంటామండి. అన్నీ ఇబ్బంది కలుగుతుంటాయి. చిల్డ్రన్ పుట్టిన వాళ్ళకి పిల్లలు లేకపోవడము, లేకపోతే ఎప్పుడు గొడవలు గోళలతో ఉండడము, భార్యాభర్తలు దూరం అయిపోతూ ఉండడము, ఇలా నా ఇవన్నీ చెప్పడం ఎందుకు కానీ వద్దు, అవన్నీ మనం పక్కన పెడదామండి. ముఖ్యంగా ఈ రాహుకేతులకి సంబంధించిన పూజలు చేసుకుందాం. రాహుకేతులు ఏం చేద్దాం? శ్రీకాళహస్తిలో వీలుంటే అక్కడ వెళ్ళి స్వామివారికి రాహుకేతులకి సర్ప సంబంధించిన వారు కాబట్టి అక్కడ పూజలు చేయించుకోవడం వల్ల, అలాగే కాళహస్తీశ్వరుని పూజించడం వల్ల శివుడు అమ్మవారు పార్వతీ అమ్మవారి ప్రభావం ఉంటుంది కదండి, చేయించుకోవడం వలన, అలాగే కుజుడు ప్రభావం, కుజ దోషం ఉంటే చాలా దోషాలు ఉంటాయి కదా. కుజుడు నీచలో అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి పెద్ద దెబ్బ. వాళ్ళందరికీ కూడా ఏంటంటే వీలుంటే మోపిదేవి వెళ్ళి విగ్రహ ప్రతిష్ఠ, నాగ ప్రతిష్ఠ చేయించుకోవడం వలన, లేదా మన ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి చాలా పూజించడం వలన అయితే మన ప్రాంతాల్లోనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉంటాయి. అక్కడ వెళ్ళి అభిషేకాలు కానీ, వీలుంటే కళ్యాణాలు కానీ, లేకపోతే ఇది శ్రీశైలంలో బ్రహ్మరామం వారి యొక్క సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తారు ఉంటాయి, నేను చూశాను, విన్నాను కూడా, చేయించుకున్నాను కూడా. కళ్యాణాలు అక్కడ చేయించుకున్నా, ఎక్కడ వీలుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క నీచత్వం పోకూడదు. అంటే మన శుభఫలితాలు రావాలంటే అలా చేసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాదండి ఈ నెలలో కూడా 28 నుంచి అనుకుంటా వైశాఖ మాసం స్టార్ట్ అవుతుంది. వైశాఖ మాసంలోనే మనకి విద్య అంటారు కదా, అక్షయ తది అంటాం కదా. ఆ అక్షయ తదియ రోజునే మనకి 30వ తారీఖుని నరసింహస్వామి వారి యొక్క నిజరూప దర్శనం మనకు కలగబోతోంది. నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం వల్ల ఆయనకి వస్త్రాలు సమర్పించడం కానీ, ఆ రోజు అన్నదానం కానీ, అదే మనకి ఏ విధంగా తాహత ఉంటే ఆ తాహ తగ్గట్టుగా కొంతమందికి జలదానం చేస్తూ ఉంటారు, విష్ణులోక ప్రాప్తి అంటాం. ఇలా చేసుకోవడం వలన మన గ్రహాలలో వచ్చే దోషాలన్నీ పరిహారం అవడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఒక అద్భుతంగా ఉంది. పైగా ఈ రాహుకేతుల మధ్యలో కుజుడు సంబంధించింది లక్ష్మీ నరసింహస్వామి మర్చిపోయిన ఆ రోజు అక్షయ తది అంటాం కదండి. అక్షయ తది అంటే మా తృతీయ దాన్ని ఆ రోజు ఏం చేస్తే అది అక్షయంగా పెరుగుతుంది అంటాం కదా. బంగారం కాదండి, బంగారం కాదు, కానీ జనరల్గా మనం చేసే పుణ్యాలు ఏంటి, ఏ రకమైన పుణ్యాలు చేసుకోవాలి? జలదానం కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఇట్లా అనేక రకాల రూపాయల దానాలు ఉన్నాయి కదా, మంచి దానాలు. అలా చేయడం వల్ల అక్షయంగా మీకు బ్రహ్మాండంగా పుణ్యం పెరుగుతుంది కదండి. ఆ పుణ్యం వల్ల సంతానం పెరుగుతారు. మీ వలన మీరు చేసే పుణ్య కార్యక్రమం వలన మీ ముందు తరాల వాళ్ళు, మీ వెనకాల తరాల వాళ్ళు, మీతో సహా మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్పట్లేదా? అది అక్షయ తది వలన చేసే ఫలితం. అక్షయ తది వల్ల బంగారం కొనుక్కోవద్దని నేను చెప్పనండి. బంగారం కొనుక్కోవడం మరీ మంచిది, లక్ష్మీదేవి. కాకపోతే అంటే మనకు అక్షయంగా బాగా డెవలప్ అవ్వాలంటే ఈ కార్యక్రమాలు చేసుకుంటే, ఈ కార్యక్రమాలు అంటే చెప్పే కదా, జలదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు,
కొంతమంది అయితే బంగారం కూడా ఎప్పుడో దానం చేసినట్టు బంగారం అంటే అది ఇష్టం అంటే అది ఇష్టం అంటే జలదానం మోస్ట్ ఇంపార్టెంట్. అది చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ అన్ని గ్రహాల యొక్క ప్రభావము చెడు లేకుండా అన్ని రాసుల వాళ్ళకి మనందరికీ కూడా అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ రాహు కేతువుల మధ్యలోనూ కుజుడు కూడా సర్పదోషంలో ఉండడం వల్ల ఈ రాష్ట్రాల మధ్య దేశాల మధ్య కొద్దిగా మనస్పర్ధలు, చికాకులు, గొడవలు, రాజకీయ నాయకులకు సంక్షోభం ఇవి కూడా ఉంటాయి కదా, అవి జరగడానికి అవకాశం ఉంది. అందుకనే ఏం చెప్పినటువంటి అవి రెమెడీ చేసుకుంటే అందరూ అంటే అందరూ సౌఖ్యంగా అందరూ అద్భుతంగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.